చాలా రోజులు అంటే ఆ సినిమా ఎంత ఎఫెక్ట్ చేసింది అంటే అప్పటి వరకు చాలా మంది హీరోలు వాళ్ళ హీరోయిజం ఒకలా చూసుకుంటూ వచ్చాము. అసలు ఫర్ ద ఫస్ట్ టైం ఒక హీరో ఎలా కూడా బిహేవ్ చేయొచ్చా, ఒక హీరోకి ఇంత ఎనర్జీ ఉండొచ్చా అంటే మేమందరం అంటే ఎవ్రీబడి వాజ్ సో ఇమిటేటింగ్ హిమ్ అంటే లైక్ అసలు నో డౌట్ అబౌట్ ఇట్. నేను కూడా చాలా రోజులు నా పేరు చట్టిగాడు అన్నట్టు పెట్టుకునేవాడిని అనమాట. అంటే ఇట్ వాజ్ లైక్ ఎమోషన్ చట్టిగాడు లోకల్ అనేది. సో ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ మాధవ్ మిస్టరీ థియేటర్ మూవీ చేస్తున్నారు అంటే కనుక ఇట్స్ లైక్ డివైన్ కోఇన్సిడెన్స్. అండ్ డెఫినెట్ గా ఈ మూవీ చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. ఇంకా మీరు సాంగ్స్ రిలీజ్ చూడలేదు, నేను సాంగ్ చూసాను ఏదైతే ట్రైలర్ లో వాడారు. సాంగ్ చాలా చాలా బాగుంది. అనూప్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిషియన్స్ అండ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఏదైతే మనం రవితేజ గారు నుంచి ఏదైతే ఎలాంటి ఎనర్జీ అయితే చూస్తూ ఉంటామో మాధవ్ ఐ థింక్ రవితేజ గారిని చెప్పను కానీ డెఫినెట్ గా ఈస్ గోయింగ్ దేర్. So one day I'm sure that he'll reach where Rajendra Garu is today, and he'll make all of us proud. And I want to wish the entire team, director Gauri Garu, producer Ravi Garu, music director Anup Garu, editor Viprav Garu, DOP Ram Reddy Garu, and everyone like choreographers, cinema watchers, directors, అందరికీ కూడా I want to wish the film చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. And definitely మాధవ్ అండ్ సిమ్రన్ గౌరీ గారు లాస్ట్ టైం ఎలాగైతే రోషన్ అండ్ శ్రీలీల ఇంట్రడ్యూస్ చేసి పెద్ద స్టార్స్ చేశారో అలాగే ఇది కూడా చాలా పెద్ద స్టార్స్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద టీమ్ గుడ్ లక్ ఫర్ ద రిలీజ్ ఇన్ నవంబర్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ తప్పనిసరిగా మూవీ చూడండి అండ్ మాధవ్ని ఎంకరేజ్ చేయండి. అండ్ వీ విల్ హ్యావ్ ఇండస్ట్రీలో హీరోలు కావాలి, ఎంతమంది హీరోలు ఉంటే అంత ఎక్కువ సినిమాలు చేయొచ్చు. ఐ థింక్ గోపి గారికి బాగా తెలుసు హీరోలు. సో ఇలాంటి మంచి మంచి సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్ గారు కూడా ఆయన మాట నాకు బాగా నచ్చింది. రిజల్ట్ అనేది పక్కన పెట్టేస్తే చాలా మంచి సినిమా తీసామని చెప్పి ఒక మంచి సినిమా తీస్తే ఆటోమేటిక్గా రిజల్ట్ అనేది డెఫినెట్గా వస్తుంది. అండ్ నాకు ఇంకొకటి నచ్చింది ఏంటి అంటే కనుక నేను సినిమా మంచి సినిమా తీసేసాం అనుకోవడం వేరు, మీరు సినిమా చేసామంటే కొన్ని తప్పులు ఉన్నాయి అవి మళ్ళీ మేము సరిదిద్దుకున్నాము అది ఏదైతే వాళ్ళు ఒప్పుకున్నారో అందులోనే వాళ్ళు సక్సెస్ ఉంది. అండ్ దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సినిమా సక్సెస్ అవ్వడానికి. చాలాసార్లు మనం అనుకుంటాం ఫస్ట్ సినిమా చూసినప్పుడు అదే డైరెక్టర్ ఈ సినిమా చూసుకోలేదా, చూసుకుంటే నాకు ఈ మాత్రం తెలియలేదా అని చెప్పి. బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ఫిల్మ్ మేకర్స్ టు అండర్స్టాండ్ దట్ నోబడీ ఈజ్ అ పర్ఫెక్ట్ ఫిల్మ్ మేకర్. సో వి విల్ మేక్ మిస్టేక్స్. సో ఒకసారి చూసుకుని అందులో ప్రాబ్లమ్స్ ని మనం యాక్సెప్ట్ చేసి మళ్ళీ ఫిక్స్ చేసుకుని సినిమా చేయడం అనేది దట్స్ హౌ ఐ మేక్ ఫర్ మై ఫిల్మ్స్. సో అలా చేశారు కాబట్టి డెఫినెట్గా సినిమా బాగుంటుందని చెప్పి నేను నమ్ముతున్నాను. అండ్ ఐ ఆల్సో లుకింగ్ ఫార్వర్డ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఇన్ నవంబర్. థ్యాంక్ యూ. జై హనుమాన్. Thank you, sir. Thank you so much. And we have a small Q&A session. For that, I request director Garu, producer Garu, hero Garu, heroine Garu, and Anup Rubens Garu to please stay back on the stage. And thank you all so much. And media mitrulu andarni కాస్త ముందుకు వచ్చి కూర్చోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.